హై యూకేలా టీజీపీలా యూకే అంటే ఉత్తరాఖండ్. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని. ఇప్పుడు ఎందుకన్నానో తెలుసా ఆ మాట? ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉంది. అయితే కంటిన్యూస్గా క్యాటరింగ్ ఆర్డర్స్ ఉంటాయి, లేకపోతే అసలు ఏముండే జీరో అనమాట. అందుకే అతివృష్టి అనావృష్టి అని అనమాట. వచ్చి ఒకటేసారి వచ్చి పడ్డాయి అనమాట క్యాటరింగ్స్, లేకపోతే మొత్తానికే ఏముండేవి. వీళ్ళు నార్త్ ఇండియన్స్ కదా, మధ్యాహ్నం క్యాటరింగ్ అనమాట ఇది. సో అందుకని కంపల్సరీ పెరుగు ఒట్టిగానే తింటారు వాళ్ళు. పెరుగు తర్వాత రొట్టెలు పుల్కాలు అట్లా అనమాట. మామూలుగా మడత రొట్టెలు అట్లా వేసుకోరు, కానీ ఒట్టి పుల్కాలు అయితే వాళ్ళకి కావాలన్నమాట. ఒక 40 పుల్కాలు అట్లా వేసిన తర్వాత మిక్స్ వెజ్ కూర, తర్వాత చోలే శనగల కూర. ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. ఇది చూస్తే నోరు ఊరుతుంది కదా. లైక్ చేసేయండి మరి. ఆ మిక్స్ వెజ్ కూరలో నేను ఆలుగడ్డలు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు. కానీ మరీ సొరకాయలు, బీరకాయలు లాంటివి మాత్రం వేయద్దు, వాటర్ వదిలే కూరలు. మిగిలినవన్నీ ఏ కూరలు అయినా సరే వేసేసుకొని కూర మిక్స్ వెజ్ చేసేసుకోవచ్చు. మధ్యాహ్నం టైం కదా, అందుకని కొంచెం వాళ్ళు అడగలేదు, కానీ నేనే కొంచెం స్వీట్ డిష్ కూడా వేసిన అనమాట. పాయసం, తర్వాత దాల్ కందిపప్పు అది వేసిన అనమాట. వట్టన్నము అంతే, సింపుల్. రోటీ, దాల్, పప్పు, శనగల కూర, మిక్స్ వెజ్ కూర అన్నమాట. తర్వాత రొట్టెలు, పెరుగు అనమాట. ఇంకో ఇవాళ కూడా నా కిచెన్ పరిస్థితి. వంట ఎంతన్నా చేస్తాయి, కానీ ఈ కిచెన్ సర్దుకోవడం అంటే మాత్రం కొంచెం చిరాకు, కానీ తప్పదు కదా, చేసేసుకుంటా. కానీ లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ధైర్యం చేయాలి అని చెప్పేసి. ఏదైనా చేయాలి అని అనుకుంటే భయపడకుండా ముందు స్టార్ట్ చేసేయాలి. కానీ కొన్ని క్యాటరింగ్స్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం భయం అవుతుంది, కానీ తర్వాత అలవాటైపోయి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్నగా అయినా మంచిదే, ఒక్కరిద్దరికైనా మంచిదే, స్టార్ట్ చేసేయండి, ఆలోచించకండి. గుడ్ లక్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.